ఒక్కదానికి సమాధానం ఇవ్వలే. రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగినా సరే ఎవరు. ఈ పరిస్థితుల్లో ఏంటి ఆ రోజులకి ఈ రోజుకి ఉన్న తేడా? అప్పుడు అడిగా, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. ప్రభుత్వం వారు ఒక శ్వేతపత్రం ప్రకటించండి. నిన్న మొన్న చూశాను, ఆ ఇరిగేషన్ మంత్రి గారు పోలవరం విజిట్కి వచ్చినప్పుడు 2017 నోట్ ఉంది, కేబినెట్ నోటు, అది బయట పెట్టండి అని టీడీపీ వాళ్ళని ఛాలెంజ్ చేశారు. నిన్న మొన్న అప్పటి ఇరిగేషన్ మంత్రి, టీడీపీ ఇరిగేషన్ మంత్రి బయట పెట్టు 2017 ఏముందో అని వీళ్ళని ఛాలెంజ్ చేస్తారు. 2017 కేబినెట్ నోట్లో నేను ఎప్పుడో బయట పెట్టాను మన ప్రెస్ మీట్ లో. ఏముంది అందులో? 2017 కేబినెట్ నోట్లో మనందరికీ అగ్రిమెంట్ అయిపోయింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ మేరకి, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అభ్యర్థన మేరకి ఆంధ్రప్రదేశ్ అప్పచెప్తే పని పూర్తిగా అవుతుంది, తొందరగా అవుతుందని నీతి ఆయోగ్ వారు చేసినటువంటి రికమెండేషన్ బేస్ చేసుకుని దీనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి 2014 రేట్లు పూర్తి చేయడం కోసం వాటర్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తున్నాం అని ఉంది అందులో. మీకు కావాలంటే మీ ఈమెయిల్ ఐడీస్ లో బాబీకి ఇవ్వండి, మీకు పంపిస్తాను. ఇప్పుడే ఉంది, నా దగ్గర ఉంది. ఇప్పుడుది కాదండి. దీని గురించి అధికార పక్షం ప్రతిపక్షం అది బయటపెట్టినా అంటే బయటపెట్టు అని ఛాలెంజ్. బయటపెట్టడానికి ఏమి లేదు. 1000 సార్లు మాట్లాడుకున్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మేము అడుగుతున్నాం నాకు ఇవ్వండి అని అన్నాడని వాళ్ళు అంటారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏమన్నాడంటే మేమేం అడగలేదు, వాళ్ళు ఇస్తే తీసుకున్నాం, మేము కరెక్ట్ ఇచ్చేస్తాం రాష్ట్ర అసెంబ్లీలో అన్నాడు. ఇందులో ఏది కరెక్ట్ అన్నదాని కోసం ఎక్కడా ఇప్పటి వరకు చంద్రబాబు గారి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ గారి రాసిన లెటర్ నీతి ఆయోగ్ దగ్గర లేదు. అది రైట్ ఇచ్చింది అని లెటర్ లేదు. నీతి ఆయోగ్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, దీనివల్ల అల్లకల్లు దేశ భద్రత ఒకదానికి సమాధానం ఇవ్వాల్సిన రాశారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ మనిషి అప్పీల్ చేశాడు. ఆ అప్పీల్ చేసినప్పుడు నీతి ఆయోగ్ దగ్గర పేపర్లని అప్పీల్ చేసి ఈ 17 వచ్చింది ఏంటంటే అని టీడీపీ వాళ్ళు లెటర్ లాంటిది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మాకు ఇచ్చేయండి అంటూ అడిగినట్టుగా ఎక్కడా లేదు అని చెప్పి క్లియర్గా వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. ఎవరు? ఇన్ఫర్మేషన్ కమిషనర్ ద్వారా తెప్పించిన రిప్లై. అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి అప్పచెప్పేసామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. కేబినెట్ నోట్లో ఉంది. నోట్లో కూడా రాసింది ఏమని? వీళ్ళు అడిగారు కాబట్టి ఇస్తున్నామని, వాళ్ళ రిక్వెస్ట్ మేరకని. రిక్వెస్ట్ అంటే ఏంటి? వీళ్ళు కూర్చొని మాట్లాడుకోవటమా? రిక్వెస్ట్ కి ఏమైనా ఒక ప్రొసీజర్ ఉంటుందా? ఇక్కడ కేబినెట్ లో చర్చించి కేబినెట్ తీర్మానం చేసి ఆ తీర్మానం వాళ్ళకి పంపించి కవరింగ్ లెటర్ ఒకటి రాస్తే వాళ్ళు దానికి రిప్లై రాయడం ఏమీ లేదు. ఎక్కడా ఒక లెటర్ కూడా లేదు. ఇంత కీలకమైనటువంటి ప్రాజెక్టు విషయమే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పేస్తుంది అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది వాళ్ళు అడిగారు కాబట్టి అప్పచెప్పామని, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది వాళ్ళు చేయమన్నారు కాబట్టి మేము చేస్తున్నామని. దాని మీద కూడా క్లారిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తగలేసిన ఏం చేస్తామంటే మిమ్మల్ని ఎందుకు అనుకున్నట్టు మీరు వచ్చి అది సరి చేయాలి. సరి చేస్తారే కదా అంత పెద్ద మెజార్టీతో మిమ్మల్ని గెలిపించింది. మీరు వచ్చారు, పోలవరంలో ఇప్పటి వరకు రాయండి ఒక లెటర్ ఒకటి వచ్చింది మనకండి. మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ లో మీకు మొత్తం వచ్చేది ఇంకా 20,000 కోట్లు టోటల్. ఆ 20,000 కోట్లలో మీకు ఇచ్చేసింది మొట్టమొదటి మీరు ఖర్చు పెట్టింది, ఇది నేషనల్ ప్రాజెక్ట్ అవ్వక ముందే ఖర్చు పెట్టిన మొత్తం 4,730 కోట్ల 71 లక్షలు అని చెప్పాం. అది మీ వాటా కిందని తీసేయండి. అది తీసేస్తే 15,667 కోట్ల 90 లక్షలు మీకు రావాల్సింది. ఇప్పటికి మేము ఇచ్చింది 8,614 కోట్ల 16 లక్షలు. ఇక పోతే మీకు ఇవ్వాల్సింది 7,053 కోట్ల 74 లక్షలు. ఇది కదా అని ఒక లెటర్ రాశారు. ఎవరో జలశక్తి మినిస్ట్రీ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి అఫీషియల్ గా ఒక లెటర్ వచ్చింది. ఈ లెటరు ఈ దేశంలో ఎప్పటి వరకు ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలకి తిరోధకాలు ఇచ్చి పార్లమెంట్ లో చేయబడినటువంటి చట్టాన్ని తీసి చెత్తబుట్టలో పారేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఒక ఇన్సల్టింగ్ లెటర్ అన్నమాట.
చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఇలాంటి లెటర్ రాకుండా జాగ్రత్త పడ్డాడు ఆయన. ఇది ఎప్పుడో జరిగిపోతుంది దర్శనం. ఆయన ఇంత బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. మేము అడుగుతున్నాం, వాళ్ళు ఇస్తారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లాగే మేము అడుగుతుంటాం, వాళ్ళు తెలుగులో అంటుంటారు, మేము అడుగుతుంటాం అని డైరెక్ట్ గా వాళ్ళు లెటర్ రాశారు. లెటర్ రాసిన తర్వాత దీని మీద ఏంటయ్యా పరిస్థితి అంటే అంగుళం కూడా తగ్గదని ఒక మంత్రి గారు, సెంటీమీటర్ కూడా తగ్గదని ఒక మంత్రి గారు. అంగుళం సెంటీమీటర్ తగ్గక్కర్లేదు, ఎందుకంటే 7,000 కోట్లు సరిపోతుంది. 7,053 కోట్లు ఆ లెక్కేసే ఇచ్చారు 14 నాటి లెక్క ప్రకారం మీకు ఎంత వస్తుంది అని. దీని ప్రకారం మన జగన్మోహన్ రెడ్డి లెక్క ప్రకారం ఎంత కూడా ఖర్చు అవ్వకూడదు, ఎందుకంటే రివర్స్ టెండరింగ్ కాబట్టి ఇంకా తగ్గుతున్నాయి రేటు. అది ఎత్తు ఎంత కడతారని కాదు, ఎత్తు కట్టి నీరెంత నిలుపుతారు. మనం తొట్టి కట్టేది తొట్టిలో నీళ్లు పోసుకోవడానికి, నీళ్లు నిలపడానికి రిజర్వాయర్. రిజర్వాయర్ అంటేనే సబ్మర్జెన్స్, ముంపు. ఇక్కడ ఎలా పొడుగుతూ అవుతుంది, నీళ్లు ఆగిపోయి అలా కొండల మధ్య కొండల మీద ఉన్న ఇళ్ళన్నీ మునిగిపోతాయి. మీకు అనేక సార్లు చెప్పడం జరిగింది. ఈవేళ ఆ రోజున ఆయన 41 మీటర్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే మనం ప్రెస్ మీట్ పెట్టి ఖండించాం. తప్పయ్యా, ఇలా కాపర్ డ్యామ్ మెయిన్ డ్యామ్ చేసేస్తానంటే అయిపోయింది, ఇంకా ఆకట్టు కట్టినట్టు. అసలు పోలవరంలో ఇంతకాలం డిలే అవడానికి, ఇది రాష్ట్రాలతో గొడవ పడడానికి, నేషనల్ ప్రాజెక్ట్ అయితే తప్ప ఇది జరగదు అనేటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? సబ్మెర్జెన్సీ. ఆ ముంపు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే తెలంగాణలో ఉంది, ఛత్తీస్గఢ్ లో ఉంది, ఒరిస్సాలో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ముంపు ప్రాంతాల గురించే జిల్లాను డిలే అవుతూ వచ్చింది. నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేశారు కాబట్టి ఆ ముంపు ప్రాంతాల బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళకి డబ్బులు ఇస్తారో లేకపోతే ఇక్కడ మన గోదావరి గట్టు కట్టినట్టు గట్లు కడతారో ఏం చేస్తారో మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని చేస్తుండడానికే నేషనల్ ప్రాజెక్ట్. ఈవేళ మీరు ఎత్తు ఏమీ తగ్గదు. అసలు ఎత్తు ఎందుకు కట్టాలంత ఎత్తు? మనకి రిహాబిలిటేషన్ కి ల్యాండ్ ఎక్విజిషన్ కి డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వాలి అన్నది మాట కాదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడుకున్నట్టు కాదు, ప్రాజెక్ట్ మేము తీసుకున్నాం, వాళ్ళు తీసుకున్నాం అది. ఇది పార్లమెంట్ లో తలుపులు మూసి చేసినటువంటి బిల్లు. ఇది అన్ని పార్లమెంటరీ సాంప్రదాయాలు పక్కన పెట్టి తలుపులు వేసేసి బిల్లు చేసి చట్టం చేశారు. ఆ చట్టంలో ఏ మండలాలు కలపాలో లేకపోతే మళ్ళీ దాన్ని ఆర్డినెన్స్ చేశారు. ఆ ఆర్డినెన్స్ మళ్ళీ బిల్లు చేశారు, మళ్ళీ యాక్ట్ చేశారు. ఇంత పకడ్బందీ అయినటువంటి చట్టాన్ని నీతి ఆయోగ్ రికమెండ్ చేసిందని దాన్ని ఓవర్టేక్ చేసి ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి అసలు మన రాజ్యాంగం ప్రకారం హక్కుందా? చట్టం గొప్పదా? పార్లమెంట్ లో చేయబడిన చట్టం గొప్పదా? కేబినెట్ లో చేయబడినటువంటి తీర్మానం గొప్పదా? ఇది కాన్స్టిట్యూషనల్ పాయింట్. పార్లమెంట్ లో చేయబడినటువంటి చట్టాన్ని కేబినెట్ లో చేయబడినటువంటి తీర్మానం ఓవర్టేక్ చేయగలదా? దీని మీదే 5-6 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. డాక్టర్ రామచంద్రరావు అనే కాంగ్రెస్ రాజ్యసభ మెంబర్ ఉన్నంతకాలం, పార్లమెంట్ జరుగుతున్నంతకాలం దీని మీద అన్ని రకాల క్వశ్చన్లు అన్ని రకాలు జరుగుతున్నాయి. ఎవరో సపోర్ట్ రాలా. మన దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఒక ఏడాది చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ముందు మోడీ అయిపోయాడు అనుకుని ఎదురు తిరిగాడు. ఆ ఏడాది తప్ప మిగతా అన్ని రోజులు ప్రతిపక్షం అధికార పక్షం కూడా అక్కడ బీజేపీకి సపోర్టే. ఇవాళ కూడా అంతే. బీజేపీ నేను మాట్లాడరు, చంద్రబాబు తినేశాడని జగన్మోహన్ రెడ్డికి చేత కాదని చంద్రబాబు కేసులు ఓటు నోటు గురించి ఈయన మాట్లాడలేడని, నీ కేసులు సిబిఐ కేసుల గురించి నువ్వు మాట్లాడలేవని ఇదే పనులు నడుస్తుంది తప్ప. అయ్యా, ఆ రోజు చేసినటువంటి చట్టాన్ని, ఆ చట్టం ఫాలో చేస్తూ మన్మోహన్ సింగ్ చేసినటువంటి కేబినెట్ తీర్మానాన్ని ఎలా సూపర్ సీడ్ చేయగలరు, ఎలా ఓవర్టేక్ చేయగలరు? ఇదే మాట కోర్టులో వేసినటువంటి దాంట్లో నేను లాస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పాను. నేను ఇంప్లీడింగ్ పిటిషన్ వేసాను. ఆ ఇంప్లీడింగ్ పిటిషన్ కి ఆల్రెడీ దానికి 299/2017 IA2/2020 దాని మీద ఆల్రెడీ అది రిజిస్టర్ అయింది, నెంబర్ ఇచ్చారు. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఎంతకాలం మరి రామచంద్రరావు వేసిన పిటిషన్ లో మీరెందుకు వేయాలి అనేటువంటి ఉద్దేశాలు, లేకపోతే మీ దృష్టికి రాలేదో, లేకపోతే మీ లా డిపార్ట్మెంట్ వారు మీకు సరిగ్గా బ్రీఫ్ చేయలేదు. ఇంత కీలకమైనటువంటి
హైకోర్టులో ఉన్నటువంటి దాంట్లో గవర్నమెంట్ స్టాండ్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం వేసింది, రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటి అన్నది ఇప్పటివరకు మీరు వేయలే. ఇప్పుడు నేను వేసాను ఇంప్లీడ్ పిటిషన్, మళ్ళీ మీకు నోటీస్ ఇచ్చాను. దయచేసి ఇప్పటికైనా మీ పార్టీ స్టాండ్ ఏంటి, మీ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అందులో వేయండి, అన్ని నిజాలే వేయండి. మీరు ఆల్రెడీ లాస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన 2 రోజుల తర్వాత ఒక లెటర్ ఒకటి రిలీజ్ చేశారు ప్రెస్కి. నా ప్రెస్ మీట్ కన్నా ముందే మీరు మోడీకి రాసినటువంటి లెటర్, ఆ లెటర్లో పెట్టండి చాలు కోర్టులో. మీరు వేస్తే దానికి గౌరవం పెరుగుతుంది. అరుణ్ కుమార్ అంటే ఎవరు? అరుణ్ కుమార్ ఆఫ్రాలు ప్రభుత్వం వేసిందంటే దాని వాల్యూ వేరు. మీరు ఎందుకు దాంట్లో వచ్చి ఒకటి వేస్తే మేము తప్పుకోవచ్చు, అసలు మాకు అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఏ కోర్టు అయినా అక్కడ తీసుకొచ్చి మోడీ గారిని జడ్జి కింద కూర్చోబెట్టినా, చంద్రబాబు నాయుడు జడ్జి కింద కూర్చోబెట్టినా, ఏ కోర్టు అయినా చెప్పి తీరాలి. ఏమని? పార్లమెంట్ లో చేసినటువంటి యాక్ట్ ని క్యాబినెట్ సూపర్ సీడ్ చేయలేదు, మళ్ళీ పార్లమెంటే చేయలేదు తప్ప క్యాబినెట్ చేయలేదు. అందుకే 6 మండలాలు 7 మండలాలు కలుపుతున్నప్పుడు మళ్ళీ పార్లమెంట్ లో పెట్టారు. ఆర్డినెన్స్ తోటి సరిపెట్టలే, మళ్ళీ పార్లమెంట్ లో పెట్టి యాక్ట్ అమెండ్ చేసి ఇది కలిపారు. ఈవేళ మీరు చెప్పినట్టుగా 2014 రేట్లే ఇవ్వాలి అనుకుంటే అది మళ్ళీ పార్లమెంట్ లో పెట్టాలి. ల్యాండ్ ఎక్విజిషన్ మాకు సంబంధం లేదంటే అది మళ్ళీ పార్లమెంట్ లో పెట్టాలి. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము కడతాం, కట్టి తీరుతాం, మీకేంటి అవసరం అంటున్నారు? అసలు మొట్టమొదటి మీరు ఏమన్నారు? అసలు చంద్రబాబు ఎందుకు తీసుకోవాలి అని అడిగారు. ఈ పాదయాత్రలో ప్రతి చోట అడిగారు ఎందుకు తీసుకోవాలని. మేము అనుకున్నాం మీరు రాగానే అది కేంద్రానికి అప్పచెప్పేస్తారనుకున్నాం. వచ్చారు, రివర్స్ టెండరింగ్ అన్నారు, 700 కోట్లు తగ్గించామన్నారు. బాగానే ఉందిరా, స్టేట్ డబ్బులు మిగులుతాయి, సెంట్రల్ డబ్బులు మిగులుతాయి అనుకున్నాం. ఈవేళ మీరెందుకు ఒక చిన్న ఒక కూలీ పని ఇస్తే, ఒక 1000 తోమలో కూలీ పని ఇస్తే, ఆ కూలీ పని కరోనా వచ్చిందండి 6 నెలలు చేయలేకపోయినా 6 నెలల తర్వాత వస్తే సరే తవయ్య అంటే ఆ రేటుకి చేయలేనండి అంటాడు. ఆ రేటు నువ్వు చేయవలసిందంటే చేయలేరండి, కిట్టదు. ఆ రోజు రేటు వేరు, ఈ రోజు రేటు వేరు అంటాడు. మనం అందరం చూస్తున్నాం.